ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము గత కొన్ని రోజులుగా మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి మనము కొన్ని వర్తమానాలను ధ్యానిస్తూ వస్తున్నామండి, ప్రవచనాలని. ఈరోజు కూడా పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించినటువంటి మరో ప్రవచనాన్ని గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. అది ఎక్కడుంది? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనము ఆ యొక్క ప్రవచనాన్ని మనము చదవగలము. ఆ యొక్క వచనం ఏం సెలవిస్తుంది? బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలువాడు నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చును, నీ యొద్ద నుండి బయలుదేరును అనేటువంటి మాటను మనము ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము ఎఫ్రాతా, దీని గురించి మనము ధ్యానించుకుందామండి. మనకు బాగా తెలుసు, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని మనకు బాగా తెలుసు అండి. బేత్ అంటే ఇల్లు, లెహెం అంటే రొట్టె. ఈ యొక్క బెత్లెహేంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమల పంట, ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. ఈ యొక్క పిండి, రొట్టెల పిండిలో కొన్ని రకాలు, అంటే మనము ఇంతవరకు వినబడని పిండిలోనూ కొన్ని రకాల పిండి, రొట్టెల పిండి యొక్క బెత్లెహేంలో అమ్మబడుతుంది. కాబట్టి దీనికి పేరు రొట్టెల ఇల్లు అని చెప్పి పేరు పెడుతుంది, బెత్లెహేము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? మీకా ప్రవక్త, రొట్టెల ఇల్లా, రొట్టెల ఇల్లు అని పేరు పెట్టి పిలువబడినటువంటి చిన్న గ్రామమా, జీవ అప్పమైనటువంటి మెస్సియా నీలో జన్మించబోతున్నాడు, నీలో పుట్టబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని ఆ యొక్క ప్రవక్త, మీకా ప్రవక్త ఇక్కడ ప్రవచించేది మనము చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేం యొక్క చరిత్రను మనము పరిశుద్ధ గ్రంథ కాలము ప్రకారం మనము గమనించినట్లయితే ఈ యొక్క దేశము, ఇశ్రాయేలు దేశము దాదాపు 450 సంవత్సరాలు న్యాయాధిపతుల ద్వారా ఏలుబడి చేయబడింది. రాజుల కాలానికి ముందు న్యాయాధిపతుల యొక్క దేశాన్ని ఏలుబడి చేశారండి 450 సంవత్సరాలు. ఆ 450 సంవత్సరాల్లో దాదాపు 54 సార్లు అతి భయంకరమైనటువంటి కరువు ఈ దేశము కరువును 54 సార్లు అతి భయంకరమైనటువంటి కరువును ఈ యొక్క దేశము, మరి ముఖ్యంగా బెత్లెహేం అనేటువంటి చిన్న గ్రామం ఎదుర్కొన్నది. దానికి మనం ఆధారంగా మనము చూడాలంటే రూతు గ్రంథంలో మనము నయోమిని మనం చూస్తున్నాం. ఆ నయోమి యొక్క కుటుంబం వారు, నయోమి ఆమె భర్త ఏం చేస్తున్నారు? బెత్లెహేమును నుండి వారు బయలుదేరి వారు మోయాబు దేశానికి వెళుతున్నారు. ఎందుకంటే కరువు వలన ఆ రోజుల్లో గొప్ప కరువు కలుగుతుంది బెత్లెహేంలో. బెత్లెహేమీయులు అయినటువంటి వారు, ఎఫ్రాతీయులు అయినటువంటి వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క రొట్టెల ఇంటి నుండి వారు బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ ఉంటున్నారు అని మనం చదువుతున్నాం. అప్పుడు బెత్లెహేము రొట్టెల ఇల్లు అని పేరు పెట్టబడిన అనేక సార్లు రొట్టె లేని ఒక ప్రాంతముగా ఆ యొక్క ప్రాంతం ఉన్నది, ఆ గ్రామం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేర్లో మాత్రము రొట్టెల ఇల్లు, ఆ రొట్టెల ఇంటిలో అనేక సార్లు రొట్టె లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, రొట్టెల ఇల్లు అనేటువంటి పేరు పెట్టబడినటువంటి బెత్లెహేమా, నిజమైన రొట్టె అయినటువంటి, నిజమైన అప్పమైనటువంటి, జీవ అప్పమైనటువంటి మెస్సియా నీలో జన్మించబోతున్నాడు. నువ్వు స్వల్ప గ్రామము, యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామము, చాలా చిన్న గ్రామం నువ్వు, అంటే ఎన్నికలేని గ్రామం నువ్వు, ఎన్నికలేని మరవబడినటువంటి గ్రామమా బెత్లెహేమా, నీలో ఇశ్రాయేలుని ఏలువాడు నీలో పుట్టబోతున్నాడు, నీలో నుండి బయలుదేరబోచున్నాడు అనేటువంటి సందేశాన్ని ఇక్కడ మీకా ప్రవక్త ప్రవచించేది మనం చదువుతున్నాం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. అప్పుడు ఎఫ్రాతా అంటే అర్థం ఏంటండి? ఎఫ్రాతా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలాల నగరము, ఫలాల పట్టణము. ఫలాల పట్టణం అంటే ఏంటి? ఫ్రూట్ఫుల్ సిటీ. ఫ్రూట్ఫుల్ సిటీ అంటే అర్థం ఏంటండి?
ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో, మరి ముఖ్యంగా చెప్పాలంటే బెత్లెహేంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక వృక్షాలు ఉంటాయండి. మరి ముఖ్యంగా ఎక్కువ ఉండేది ఏదంటే ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ? ఈ బెత్లెహేంలో ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా పంపబడినటువంటి ఆ వేవుగాళ్ళు ఏం చేశారు? ఈ యొక్క కనాను దేశానికి, అప్పుడు కనాను దేశం దీని పేరు, ఈ దేశానికి వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ద్రాక్ష ఆ యొక్క వృక్షాన్ని వారు కోసి కొన్ని ద్రాక్ష ఫలాలు ఇక్కడ నుండి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఈ బెత్లెహేంలో ఏది ప్రాబల్యం అంటే మొట్టమొదటిగా రొట్టె, రెండోది ద్రాక్ష పండ్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు తన యొక్క శరీరాన్ని మన పాపము కొరకు ఆయన రొట్టెగా ఇవ్వబోయేటువంటి దేవుడు, జీవ అప్పమైనటువంటి దేవుడు, బెత్లెహేమా రొట్టెల ఇళ్ళ నీలో జన్మించబోతున్నాడు. ఎఫ్రాతా తన యొక్క రక్తమును ఆయన ద్రాక్ష రసముగా మనకు ఇవ్వబోయేటువంటి జీవాధిపతి ఎఫ్రాతా, ఫలముల నగరమా, నీలో ఆయన జన్మించబోతున్నాడు అని చెప్పి ఈ ప్రవక్త చెప్పేది మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనేక సార్లు శత్రువు ద్వారా అది అవమానపరచబడింది, శత్రువు ద్వారా నాశనం చేయబడింది. ఎంతోమంది అన్యులు ఏలుబడి చేశారు. ఎన్నో బాధలు మోస్తున్నటువంటి ఒక గ్రామం ఈ గ్రామము. ఎన్నుకలేని గ్రామం ఈ గ్రామము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నుకలేని గ్రామమా, ఇశ్రాయేలును ఏలువాడు నీ యొద్ద నుండే బయలుదేరబోతున్నాడు, నీలోనే పుట్టబోతున్నాడు. మరోబడిన నిన్ను దేవుడు ఎన్నుకొన్నాడు, నీ కొరకు నీలో పుట్టబోతున్నాడు. ఎందుకంటే నీ పరిస్థితిని మార్చడానికి, నీ జీవితాన్ని హెచ్చించడానికి, నేను హెచ్చించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, నేర్చుకునే సందేశం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటే ఏంటి? ఎందుకు యేసు జన్మించాడు? మరువబడిన, ఎన్నుకలేని నిన్ను హెచ్చించడానికి యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఈరోజు నీలో కూడా ఆయన జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాతా బెత్లెహేమా, ఎఫ్రాతా బెత్లెహేమా, బెత్లెహేము ఎఫ్రాతా, నీలో ఇశ్రాయేలుని ఏలు దేవుడు నీలో నీలో నుండి బయలుదేరుచున్నాడు. నీ కొరకు పుట్టబోతున్నాడు, నీలో పుట్టబోతున్నాడు అనేటువంటి ప్రవచనాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోబడినటువంటి బెత్లెహేంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ఈరోజు నీలో నాలో ఆయన పుట్టబోతున్నాడు. నీ కొరకు నా కొరకు ఇక లోకానికి పుట్టి ఉన్నాడు. మనలో కూడా ఆయన పుట్టున్నాడు. ఎందుకంటే మరోబడిన నిన్ను, ఎన్నుకలేని నిన్ను ఆయన హెచ్చించడానికి. కాబట్టి మన కొరకు పుట్టినటువంటి యేసయ్యకు, మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నటువంటి యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం. బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి మాటతో తండ్రి మీరు అయ్యా మాతో మాట్లాడుచున్నా. మరోబడిన దేశమా, మరోబడిన గ్రామమా, ఎన్నికలేని గ్రామమా, నీలో నేను జన్మించబోతున్నాను, ఎందుకంటే నేను హెచ్చించడానికి అని తండ్రి అయ్యా స్తోత్రం. మాతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. నువ్వు బెత్లెహేములో పుట్టావు కాబట్టి బెత్లెహేము హెచ్చించబడింది, ఈ రోజు వరకు హెచ్చించబడింది. తండ్రి మా జీవితంలో కూడా మరోబడిన మమ్మను తండ్రి అయ్యా మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. నేను మరోబడి ఉన్నాను, నేను అందరు నన్ను మర్చిపోయాను, ఎవరైతే బాధతో ఉన్నారో తండ్రి వారు ఒక్కొక్కరిని తండ్రి మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.